ఫర్ ది ఫస్ట్ టైం ఆఫీస్ నాకు జైల్లా కాకుండా ఒక పీస్ఫుల్ ప్లేస్ లా అనిపించింది. హెల్లో బ్యూటిఫుల్ పీపుల్, ఇక మ్యాటర్ ఏంటో చెప్పక ముందు మన వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఇక లాస్ట్ వీడియోలో చెప్పా కదా వీక్ ఆఫ్ చేంజ్ అయింది అని చెప్పి, సో సాటర్డే వర్క్ ఉంది. జాబ్ లో జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతున్నా ఎప్పుడు వీకెండ్ రోస్టర్ చేయలేదు. సాటర్డే సండే ఆఫీస్ కి వెళ్ళిందే లేదు. మంత్ రోస్టర్ వేసినప్పుడే వీకెండ్ రోస్టర్ వేస్తారు. ఆ వీకెండ్ రోస్టర్ లో నా నేమ్ చూసి చాలా బాధపడ్డా, సాటర్డే వర్క్ చేయడం ఏంటి అని. ఇన్ని డేస్ సాటర్డే సండే వీక్ ఆఫ్ తీసుకొని బాగా అలవాటు అయిపోయింది. సాటర్డే వర్క్ అంటేనే కొంచెం ఫీల్ అయిపోయా. కానీ ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళాక అర్థమైంది వీకెండ్ ఆఫీస్ లో చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అని. ఇంతకీ మీలో ఎంతమందికి మిర్రర్ ఫొటోస్ అంటే ఇష్టం? ఇక వర్క్ ప్లేస్ వీడియోస్ ఫొటోస్ ఎక్కడ షేర్ చేయకూడదు, సో వర్క్ ప్లేస్ లాగా చూపిలేను, అట్లీస్ట్ ఆఫీస్ అయినా చూపిస్తారండి. అసలు ఆఫీస్ ఎంత పీస్ఫుల్ గా ఉంది అంటే ఆఫీస్ మొత్తానికి ఒక 20 to 30 మెంబర్స్ ఉంటాం అంతే. అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్, ఇప్పటికే చాలా డిఎంస్ ఫేస్ చేస్తున్న జాబ్ వేకెన్సీస్ గురించి డిఎం చేసిన వాళ్ళందరికీ సారీ, అప్పుడు రిప్లై ఇవ్వలేకపోయా. మీ అందరి క్వశ్చన్స్ కి ఇప్పుడు రిప్లై ఇస్తున్నాను. ప్రజెంట్ ఎలాంటి వేకెన్సీస్ లేవు, ఇంటర్వ్యూస్ కూడా ఏం జరగట్లేదు, అండ్ రెఫరెన్స్ కూడా ఏమని అడుగుతున్నారు. ప్రజెంట్ ఇంటర్వ్యూస్ ఏం జరగట్లేదు. ఇన్ కేస్ వేకెన్సీస్ పడినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాను, అప్పుడు వచ్చి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు రెఫరెన్స్ ఇస్తాను. అలా అని పక్కా రెఫరెన్స్ ఇస్తా అని చెప్పలేను, బట్ ఇంటర్వ్యూస్ జరిగేటప్పుడు మాత్రం పక్కా అప్డేట్ ఇస్తాను. అండ్ ఇంకో మ్యాటర్, డిగ్రీ ఆర్ బీటెక్ చదువుతున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకు చిన్న సజెషన్, మీకు ఇన్ కేస్ కాలేజ్ క్యాంపస్ సెలక్షన్స్ కి వచ్చినప్పుడు సెలెక్ట్ అయితే తక్కువ ప్యాకేజ్ అయినా థింక్ చేయకండి, జాబ్ లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకు అంటే ప్రెసెంట్ జాబ్ సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవు. ఇక లాగ్ ఆఫ్ టైమ్ లో వర్షం ఏం పడలేదు, క్యాబ్ స్టార్ట్ అయ్యాక వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక బెంగళూరులో వర్షం ప్లస్ ట్రాఫిక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఈ వీడియో కిందే ముచ్చట్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.